ఈరోజు మనము అబుదాబిలో ఉన్న మనకు షేక్ జాయిద్ గ్రాండ్ మాస్క్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము ఇక్కడ చేరుకున్నాము. ఇది మనకు కనబడుతుంది అబుదాబిలోని షేక్ జాయిద్ గ్రాండ్ మస్జిద్. ఇది ఆధునిక మైల్ రాళ్ళని చెప్పచ్చు. మనకు ఇది 1996లో అయితే దీనికి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఆ రోజులలో మనకు షేక్ జాయిద్ దీనికి ఇక్కడ ఒక పెద్ద డ్రీమ్ ప్రాజెక్ట్గా అతనైతే చేయడం జరిగింది. ఆ తర్వాత 2004లో అయితే అతను చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత అతని కంకణం అయితే ఇక్కడనే చేయడం జరిగింది, ఖననం. ఎందుకంటే అతని కోరిక మేరకు ఇక్కడైతే వాళ్ళు అది చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు కనబడుతుంది టికెట్. ఇక్కడ మనం టికెట్ లోపలికి పోయినప్పుడు ఫ్రీ టికెట్స్. ఇందులో మన వివరాలు ఎంబెడ్ సైడ్ విజిటర్ అయితే విజిటర్స్, ఇక్కడ లోకల్గా మనకు ఇలా స్కానింగ్ బార్కోడ్ అంతా ఉంటుంది. బార్కోడ్ని తీసుకొని మనం ముందడికి లోపలికి ఈ మసీదులోకి అయితే మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు చుట్టుపక్కల మనం వెళుతుండగా ఆ రోజులలో మరి ఎలా కట్టిండ్రు ఏం కథ అని చెప్పేసి మొత్తం వివరంగా అయితే మనకి ఇక్కడ చూస్తూ ఉంటాము. ఇక్కడ మనకు అన్ని ఫోటోలతో సహా మనకి ఇక్కడ చేయడం జరిగింది. ఈ మసీదు అయితే మనకు ఇందులో అయితే చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని మనం దాని గురించి తెలుసుకుందాం. ఇదైతే మనకు 3000 వర్కర్లతోనైతే మందితోనైతే ఇది పని ఇక్కడ దీన్ని కట్టడం జరిగింది. దాంతోపాటు ఇది ఇక్కడ మనకు సాంస్కృతిక మార్పిడిగా స్నేహంగా అయితే దీన్ని ఈ మసీదును ప్రపంచవ్యాప్తంగా అయితే ఉన్న వస్తువులు మరియు కళాకారులతోనైతే చేయబడింది. ఈ మసీదు నిర్మాణంలో వివిధ దేశాల నుండి ఇందాక మనం చెప్పినట్టు 3000 వర్కర్స్ తర్వాత పైగా కార్మికులు పనిచేయడం జరిగింది. 38 కాంట్రాక్ట్ కంపెనీల్లో అయితే పాల్గొన్నారు. ఇందులో అయితే పాలరాయి తర్వాత బంగారం మరియు శాశ్వత విలువ రాళ్ళు వంటి ఉపయోగించారు. ఇది బంగారు పూతగా ఇందులో అయితే మనకు అది చేయడం జరిగింది. 2007లో అయితే షేక్ చనిపోయిన తర్వాత మనకు 2007లో ఇది ఇక్కడ మాత్రం పబ్లిక్ అయితే ఇందులో అయితే ఆలోడ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు మొత్తము 41,000 మంది ఒకేసారి ఇందులో అయితే మనకు నమాజు చేసుకోవడానికైతే దీన్ని కట్టడం జరిగింది. దీని విస్తీర్ణతో పాటు చాలా ఇందులో అయితే మన ఆదవుతూ ఉంది. మసీదుకు మనకు మొత్తము 82 గోపురాలు ఉంటాయి. ఇందులో అయితే ఈ 82 గోపురాలు పైగా మనకు రకరకాల కనబడతా ఉంటాయి. చిన్న చిన్నవి స్తంభాలు మనకు 1000కి పైగా ఈ స్తంభాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకు గోల్డ్ పూత ఇదంతా మంచి చాలా చక్కటి పాలరవుతూ దాని మీద మనకు ఇవన్నీ ఆర్ట్తో సహా మనకు ఇక్కడ మనకు ఇవన్నీ చెక్కడం జరిగింది. పెయింటింగు ఇవన్నీ ఇది మొత్తం ఎక్కడ చూసినా కానీ చాలా అంటే ఒక చూడడానికి ఒక అద్భుతం అని చెప్పచ్చు ఇది. దాంతోపాటు ఇది మనకు దీని వైశాల్యము ఎత్తు పొడవు ఎంత ఉందని మనం తెలుసుకుందాము. ఇదైతే మనకు ప్రజెంట్ అయితే దీనికి ఆ రోజులలో అయితే మనకు దుబాయ్ మనకు $2 బిలియన్ ఖర్చు అయితే చేయడం జరిగింది. దీని కన్స్ట్రక్షన్కి అయితే దీని కెపాసిటీ 41,000 కెపాసిటీ. దీని పొడవు వచ్చేసి 400 మీటరు, వెడల్పు వచ్చేసి 290 మీటర్లు. ఈ గోపురాలు 7 వేరు గోపురాలు ఉంటాయి. మొత్తానికైతే ఈ గోపురాల ఎత్తు తర్వాత మనకు మినర్ ఎత్తు అయితే 104 మీటర్లు అయితే ఇది మనకు హైట్ ఉంటుంది. ఈ మసీదు సిరియన్ ఆర్కిటెక్ట్ యూసుఫ్ అబ్దుల్కే మరో 3 డిజైనర్లుగా అయితే పనిచేయడం జరిగింది. బ్రిటిష్ కళాకారులు తులిప్స్, లిల్లీస్ మరియు ఐరిసెస్ వంటి పూల ఆకారంలో పాలరాయి పైన అయితే డిజైన్తో పాటు మనకు కనబడతా ఉంటుంది. ఈ భవనం యొక్క ప్రధాన అక్షం సౌదీ అరేబియాలోని మక్కాలోని కాబా దిశలో సమలేఖనం చేయబడింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. ఈ ముందటి భాగంలో అయితే ప్రేయర్ చేసుకోవడానికైతే ఇరుపక్కల అయితే 2 ప్రేయర్ హాల్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే లేడీస్కు సంబంధించిన ప్రేయర్ హాలు సపరేట్గా ఉంటుంది, తర్వాత మగవారికి సంబంధించిన ప్రేయర్ హాలు సపరేట్గా ఉంటుంది. ఇందులో మనకు ఖురాన్కు సంబంధించిన చాలా గ్రంథాలు అయితే ఇందులో పెట్టబడింది. దాంతోపాటు
ఇక్కడ ఖురాన్కు సంబంధించిన వాళ్ళ జీవిత చరిత్ర కానీ తర్వాత మిగతా అన్ని రకాలైతే ఇందులో లైబ్రరీ కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటు మనం ఇప్పుడు లోపలికి వచ్చినాం. ఈ లోపల చూద్దాం ఎట్లా ఉందన్నది. ఇక్కడ మనకు కనబడుతున్నాయి షాందిలియా. ఈ షాందిలియా చాలా ఎక్స్పెన్సివ్, ప్రపంచంలోనే అతిపెద్ద షాందిలియాగా అయితే చెప్పబడుతూ ఉంటుంది. ఇందులో 7 అయితే ఉంటాయి. ఇది మనకు ఫస్ట్ ద్వారంలో అయితే ఇది ఒకటి కనబడుతూ ఉన్నది. ఈ గోడ పైన చెక్కిన చెక్కడాలు కానీ తర్వాత మనకు ఈ మార్బల్స్ పైన డిజైన్స్ చాలా అంటే చాలా అద్భుతం అని చెప్పచ్చు. దాంతోపాటు మనకు ముందడికి పోయిన కొద్దీ చాలా రకరకాల అయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఇది మనకు కార్పెట్ చాలా అంటే ఇరాన్లో మంచి కంపెనీ, అది ప్రపంచంలోనే ఈ కార్పెట్ తయారీకి ప్రపంచంలోని అతిపెద్ద కార్పెట్గా భావిస్తారు. దీని పొడవు వచ్చేసి 5,600 చదరపు మీటర్లు. కార్పెట్ బరువు వచ్చేసి 35 టన్నుల బరువు ఉంటుంది. ఇది చాలా అంటే చాలా రోజులు అంటే ఒక 2 సంవత్సరాలు అయితే చేతితోనైతే వేయడం జరిగింది. ఈ కార్పెట్ స్పెషల్గా ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచి ఉన్న ఈ షాందిలియా. ఈ షాందిలియాలు అయితే మనకు 24 క్యారెట్ బంగారం పూత పూసిన పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు ఈ గోడల పైన కానీ ఈ పిల్లర్స్ ఎక్కడ చూసినా కానీ చాలా అద్భుతం అని చెప్పచ్చు. దాంతోపాటు మనకు ఎవరైనా సరే ఇండియా నుంచి వచ్చినట్టయితే ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇందులో మనము ఒకరోజు అబుదాబికి టూర్ చేసుకుంటే బెటరు. దాంతో ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఫెరారీ వర్డ్స్, తర్వాత మనకు హిందూ టెంపుల్, తర్వాత హిస్టరికల్కి సంబంధించిన మనకు అబుదాబి ఎమిరేట్స్ ప్యాలెస్, ఇలా మనకు ఒకరోజు టూర్ మొత్తం మనకు అబుదాబిలో అయితే వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే ఆ రోజంతా మనము సందర్శించి వెళ్ళొచ్చు. అబుదాబిలో అయితే ఇవి చూడవలసిన మనకు ప్రదేశాలు. దాంతోపాటు మనకు ఇందులో అయితే బయట కూడా చాలా మనకు బ్యూటిఫుల్గా ఉంటుంది. బయట మనకు సరౌండ్ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మనకు వాటర్తో సహా మనకు మంచి ఒక అందమైన అంటే మనకు కనబడుతూ ఉంటుంది బయట నుంచి. ఇప్పుడు సమ్మర్ టైంలో కొంచెం టూరిస్ట్ అయితే చాలా మట్టుకైతే కొంచెం ఈ హాట్గా ఉంది కాబట్టి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 4 మాసాలు చాలా హాట్ కాబట్టి ఈ సమ్మర్ సీజన్ కాబట్టి అందులో చాలా మటుకైతే టూరిస్ట్ వైజ్గా అయితే చాలా మనకు తక్కువ ఉంటుంది. ఈ 4 మాసాల తర్వాత మళ్ళీ యథావిధిగా అయితే ఇక్కడ మనకు చూడడానికి చాలా గుంపులు కానీ తర్వాత విజిటర్స్ వస్తూ ఉంటారు. ఇది మనకు అబుదాబితో పాటు ఫుజీరాలో తర్వాత ఆలయంలో ఇలాంటివి కూడా అక్కడ కట్టడం జరిగింది. ఇది మనకు ఫుజీరాలో ఇది కూడా ఒక మంచి మస్జిద్ అని చెప్పచ్చు. ఇది ఇక్కడ అయితే వాళ్ళు డిస్ప్లేలు అయితే పెట్టడం జరిగింది. దాంతోపాటు మనకు ఆలయంలో కూడా చాలా పెద్దది, ఇది ఆలయంలో కూడా కట్టడం జరిగింది ఇలాంటివి. కాకపోతే మనకు ఎక్కువ శాతం అయితే అబుదాబిలో అయితే మనకు ఫేమస్గా కాబట్టి మనకు చాలా టూరిస్ట్ అయితే ఇక్కడ మనకు అబుదాబికి వస్తూ ఉంటారు. దాంతోపాటు మనకు చూడడానికి ఇక్కడ మనకు కొన్ని సౌకర్యాలు, ఇందులోనే షాపింగ్ కూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కానీ తర్వాత మనకు తినడానికి అందులో మనకు షాపింగ్ మిగతా అన్ని రకాలైతే అందుబాటులో అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. దుబాయ్ నుంచి అయితే మనకు ట్రైన్ సౌకర్యం అయితే లేదు. కాకపోతే మనకు దుబాయ్ బస్ స్టేషన్ నుంచి అయితే మనకు బస్సు సౌకర్యం అయితే అబుదాబికి ఉంది. మళ్ళీ అక్కడ నుంచి లోకల్లో కూడా ఈ బస్సు సౌకర్యము దొరుకుతూ ఉంటుంది. దాంతోపాటు మనకి ఇదంతా షాపింగ్ అందులో మనకు చూసుకోవచ్చు. ఇక్కడ దగ్గర మెరుస్తున్న గోల్డ్ బిస్కెట్లు అయితే మనకు కనబడుతున్నాయి కదా, ఇలా అయితే మనకు జ్ఞాపకంగా అయితే తీసుకోవడానికి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటా. మహి తెలుగు బాయ్. థ్యాంక్ యూ సో మచ్.